బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మోహినాబాద్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. వీకెండ్లో స్నేహితులతో కలిసి ఫామ్ హౌస్కి వచ్చినటువంటి ఓ యువకుడు ఇక స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయాడు తెలుస్తుంది. రైట్ నాడు ఇదే అంశానికి సంబంధించి మరి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం శ్రీనివాస్, ఏం జరిగింది? మోహినాబాద్ ఫామ్ హౌస్లో యువకుడు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ దగ్గరలో ఉన్నటువంటి మోయినాబాద్ మండలంలోని కనకమండి గ్రామ శివారులో ఒక ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీలో నిన్న ఎంజాయ్ చేసినటువంటి యువకులలో ఒక యువకుడు అక్కడే ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో మరణించినటువంటి ఘటన మాత్రం దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని ప్రధానంగా సెక్యూరిటీ గార్డు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. సెక్యూరిటీ గార్డు పడి ఎవరైతే మృతి చెందినటువంటి ఆ బాడీని గమనించి వారి యొక్క స్నేహితులకైతే చెప్పడం జరిగింది. స్నేహితులకు చెప్పిన వెంటనే ఎవరైతే ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా తనని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద తను ఇంకా బతికి ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతోనే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. కానీ అప్పటికే తాను చనిపోయినటువంటి సందర్భాన్ని అయితే పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క మృతి పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. మరి కావాలని చంపేసి ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ లో పడేశారా, లేదు అంటే తనే స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయాడా ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా మృతుడికి ఒక కుమారుడు అలాగే భార్య ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తన తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా ఇప్పుడైతే మనకు కంటతడి పెట్టిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇటు మరి తను చనిపోయాడా లేకపోతే ఎవరైనా చంపేసి దానిలో పడేశారా, ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో చనిపోయేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క బర్త్డే పార్టీ అని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి మరణించడం అనేది అయితే వాళ్ళు అనుమానాలకు తావిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం ఇక పోలీసులు ప్రస్తుతానికి అయితే మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి. కానీ వారి తల్లిదండ్రులు మరి మమ్మల్ని కనీసం పిలవలేదు, ఇక్కడ చనిపోయినటువంటి ప్రాంతంలో మాకు కనీసం చూపించలేదు, ఈ విషయాలలో మాకు పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఏదైనా హత్య జరిగి ఉండొచ్చా అని చెప్పేసి వారైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ కేసులో ప్రధానంగా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈ స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయినటువంటి యువకుడికి సంబంధించి ఏదైనా కాన్స్పిరసీ ఉందా ఏంటి అనే విషయంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు మనకైతే అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తా ఉంది. కానీ ఒక 1 year ఒక పిల్లడు తనకు ఉండడము, భార్య అటు తండ్రిని కోల్పోయినటువంటి పిల్లడు, అలాగే భర్తను కోల్పోయినటువంటి భార్య, అలాగే కుమారుని కోల్పోయినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు వారి కంటతడి పెట్టిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ యొక్క విషయం అటు మరి హత్య ఏమైనా జరిగిందా లేదు అంటే అక్కడే చనిపోయాడా అనే కోణంలోనే పూర్తి స్థాయి పోస్ట్ మార్టం రిపోర్టు రావడం, దాని తర్వాత సీసీటీవీ విజువల్స్ లో పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే రాబోతున్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మోహినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించి యువకుడు మరణం పైన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో రంగారెడ్డి జిల్లా మోహినాబాద్లో అయితే నిజంగా ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వీకెండ్ పార్టీ కోసం ఫామ్ హౌస్కి వచ్చినటువంటి యువకుడు స్విమ్మింగ్ పూల్లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని వచ్చిన ఆ యువకుడు జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. అయితే ఈ ఘటన తర్వాత తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకోక ముందే పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మా బిడ్డ ఎలా చనిపోయాడో మాకు తెలియదు, కనీసం కడసారి చూపు చూసుకోకుండా మేము రాకముందే బాడీని ఆసుపత్రికి ఎలా తరలిస్తారంటూ మృతుడి తల్లిదండ్రులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో అయితే వీకెండ్లో భాగంగానే తన స్నేహితులతో మరి ఈ పార్టీకి అతను వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే మోహినాబాద్ మండలంలోని కనకమామిడి అన్నటువంటి గ్రామ శివారులోని వ్యానా ఫామ్ హౌస్లో నిర్వహించినటువంటి బర్త్డే పార్టీలో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. నగరంలోని మజీద్ బండా యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్గా ఉన్నటువంటి సాయి
స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఉదయం ఫామ్ హౌస్ వాచ్మెన్ గమనించి తన ఫ్రెండ్స్కు చెప్పగా తన ఫ్రెండ్స్ వెంటనే స్విమ్మింగ్ పూల్ నుంచి మృతదేహాన్ని బయటికి తీసి బతికే ఉన్నాడనే అనుమానంతో భాస్కర్ ఆసుపత్రికి తరలించారు. సో హాస్పిటల్లోని డాక్టర్స్ పరీక్షించి మృతి చెందాడని తెలపడంతో మృతదేహాన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సో పోలీసులు సంఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మృతుడికి భార్య మరియు 1 సంవత్సరం బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. తల్లిదండ్రులు మాత్రం స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడా, మరి ఏమైనా జరిగిందా అనే అనుమానం అయితే వ్యక్తం చేస్తోంది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉంది. నిజంగా అనుమానాస్పదంగానే చనిపోయాడా, లేకపోతే అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పడి మరి చనిపోయాడనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన పరిస్థితి ఉంది.